అంటే ఇది ఎందుకు వచ్చింది? ఒక ధైర్యం. నేను ఎప్పుడు ఈ ప్రొఫెషన్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాను వదిలేశాను, నాకు నేను సంపాదించుకోగలనన్న ధైర్యం వచ్చినప్పుడు నేను యువతలకు వచ్చేసా, లేదా నేను షరత పెట్టడం బిగించేసా, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడానికి లేదని. అంతకుముందు వాళ్ళు ఏం చెప్తే ఆ ప్రకారమే పనిచేయాలి యాజమాని. ఇప్పుడు నా ఎజెండా ఇది, నువ్వు ఇష్టమైతే చేర్చుకోలేతే లేదని చెప్పేటువంటిది వచ్చింది. ఇప్పుడు వాళ్ళది అది. నేను వాళ్ళ పని మనిషి, తను నేను ఎంతసేపే చేయగలుగుతా, నేను అంట్లేదు అమ్మగలుగుతా, నేను ఇల్లే తొడవగలుగుతా, ఇది చేయాలంటే ఎంత, ఇది చేయాలంటే ఎంత. ఇది లేబర్కి ఉండేటటువంటి ఆ వెసులుబాటు ఎప్పుడు వచ్చింది? సెక్యూరిటీ వల్ల. అంతే. అవును. ఈ సెక్యూరిటీ జగన్ కల్పించాడు. అవును. అది ఇక్కడ తేడా వస్తుంది. అవును. అది లెక్క రానంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సింది తన ఎజెండాలో కానీ, తన లిస్టుల్లో కానీ, తన వ్యవహారాల్లో కానీ ఇది. జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో తలపండిపోయాడు. అతని ఆలోచన వాళ్ళ రూట్లో ఉన్నది. వాస్తవంగా 40 ఏళ్ల సీనియారిటీ ఉన్న చంద్రబాబు ఆలోచించాల్సింది కొత్తగా వచ్చి నీ కుర్రోడు ఆలోచిస్తున్నాడు. అదే తేడా. సమాజం నాడి చాలా తక్కువ టైంలో ఆయన పట్టేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పసిగట్టడంలోనే ఉన్నారేమో. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ప్రతిపక్షాల ముందు ఇప్పుడు వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అంటే ఈ సామాజిక న్యాయం, సీట్ల పంపకాల విషయంలో. అందుకే వీళ్ళు ఆలోచిస్తున్నారు, లిస్టులు కూడా ఏదో మళ్ళీ పేర్లను మార్పులు చేసుకుంటున్నారు అనే దాని మీద నేను అడుగుతున్న ప్రశ్న. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పోటీకి వచ్చిన తర్వాత ఇప్పుడు